అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హర్ప్రీత్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే నేను ద్వాపరయుగం గురించి చెప్పాలనుకుంటున్నాను. ద్వాపరయుగంలో కాల పరిమాణం 8,64,000. మనిషి జీవన పరిమాణం 1,000 సంవత్సరాలు. మనిషి ఒంటి బరువు 100 నుంచి 150 కేజీల బరువు. ఒంట్లో బ్లడ్ 20 నుండి 30 లీటర్ల బ్లడ్ ఉండేది. మనిషి పొడవు 11 అడుగుల పొడవు ఉండేవాడు. అలాగే తినుబండారాల మన మనిషి తినేటటువంటి ఆహారంతో తీసుకుంటే కృతం త్రేతాయుగాలతో పోలిస్తే ఇక్కడ రుచులు బాగా పెరిగిపోయినాయి. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు గోవుల్ని సంరక్షిస్తుండేవారు. వారి అన్నగారు బలరాముడు ఎవరైతే ఉన్నారో ఆయన భూమిని నాగలతో దున్ని అనేక రకమైనటువంటి పంటలను ఉత్పత్తి చేసేవారు. అలాగే వంటల్లోకి లవణం, ఉప్పు కూడా తీసుకొచ్చారు. సైంధవ లవణం, ఇంకా సముద్ర లవణం అని చెప్పని. పాలతోటి, పెరుగుతోటి, వెన్నతోటి, నెయ్యి, నల్ల బెల్లం, చెరకు, తీపి, మిరియాలు, అంటే కారం కోసం మిరియాలు వాడేవారు. బెల్లం అప్పుడు తయారీ ఉండేది కాదు. బెల్లం అంటే తేనె వాడేవారు. ఇంకా నల్ల బెల్లం, చెరకు రసం ఇలాంటివి వాడేవారు. వంటల్లో విపరీతమైనటువంటి రుచులు, షడ్రుచులు పెరిగిపోయినాయి. ఈ పెరిగిపోవడం వంటలు వండుకోవడం, వంటల్లో రుచులు పెరిగిపోవడం ఏదైతే ఉందో మనిషి ఆయుష్, ఆరోగ్యం, శక్తి అన్నీ క్షీణించిపోయినాయి. ధర్మం 2 పాదాలే నడిచేది, అధర్మం 2 పాదాలు నడిచేది. భక్తి కూడా చాలా మటుకు తగ్గిపోయింది. కొన్ని వేల సంవత్సరాలు చేస్తేనే కానీ తపస్సు ముక్తి దొరికేది కాదు. ఇలాగా ద్వాపరయుగం నడిచింది. కృత త్రేతాయుగాలతో కూడుకుంటే ద్వాపరయుగం బాగా క్షీణించిపోయి, అన్నీ కూడా ఆయురారోగ్యాలు కూడా క్షీణించిపోయి. ఈ యొక్క ద్వాపరయుగంలో కూడా కృష్ణ పరమాత్మ కరచరణాలతో తిరిగి చూశారు. ఆయన నిర్యాణం కూడా మీ అందరికీ తెలుసు. మా ఈ రుచులు తీసుకుంటే మనిషి ఆయుష్ ఎంత తగ్గిపోతుందో అన్న ఈ యుగాలుగా చెప్పింది కాన్సెప్ట్, ద్వాపరయుగ కాన్సెప్ట్ మీకు నచ్చితే హర్ప్రీత్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.